విద్యార్థిని ఎస్ఐ శిరీషను సన్మానించిన విద్యా సంస్థల చైర్మన్ సూర్యప్రకాష్. మెదక్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న పవార్ శిరీష ఉషోదయ మహిళా జూనియర్ కాలేజ్లో చదువు పూర్తి చేసుకుని ఉన్నత స్థాయిలో ఉన్న శిరీషను ప్రతి ఒక్క విద్యార్థిని స్ఫూర్తిగా తీసుకోవాలని ఉషోదయ విద్యా సంస్థల చైర్మన్ సూర్యప్రకాష్ తెలిపారు. గురువారం బోధన్లో ఉషోదయ మహిళా కాలేజ్లో ఇంటర్ విద్యార్థినులతో చైర్మన్ సూర్యప్రకాష్ మాట్లాడుతూ మెదక్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న పవార్ శిరీష 2016 నుంచి 18 వరకు ఇంటర్ చదివి 987 మార్కులతో ఉత్తీర్ణురాలై హైదరాబాద్లో కోటి ఉమెన్స్ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేసుకుని 2023లో ఎస్ఐగా మొదటి పోస్టింగ్ మెదక్ జిల్లా నర్సాపూర్ టౌన్లో విధులు నిర్వహించి 1 సంవత్సరం తర్వాత మెదక్ టౌన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తూ భరోసా సెంటర్కు ఇన్ఛార్జిగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తను చదివిన బోధన్ ఉషోదయ మహిళా జూనియర్ కాలేజ్కి మొదటిసారిగా వచ్చిన ఎస్ఐ శిరీష విద్యార్థిని ఉషోదయ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ రమణి మేడం శిరీషను విద్యార్థినిల మధ్య ఘనంగా శాలువతో సత్కరించి మెమోంటో పూల బొకేలతో సత్కరించామని తెలిపారు. అనంతరం ఎస్ఐ శిరీష మాట్లాడుతూ మా గ్రామం పిచ్చుకుంద, మా నాన్న పవర్ శ్రావణ్, తల్లి లక్ష్మి చిన్న ఉద్యోగి, ఆర్టీసీ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తూ మా నాన్న 4 కూతుళ్లను చదివిస్తూ పోషించేవాడు. నేను బిచ్చుకుంద నుండి బోధన్ ఉషోదయ కాలేజ్లో విద్య పూర్తి చేసుకున్నాను. చైర్మన్ సూర్యప్రకాష్ సార్ క్రమశిక్షణతో చదువులో నేను మొదటి ర్యాంక్ సాధించినందున మా చెల్లెలు వైష్ణవిని కాలేజీలో చేర్పించడానికి వచ్చానని తెలిపారు. ఈ కాలేజ్లో మంచి విద్య క్రమశిక్షణ ఉన్నందున ఈ కాలేజ్లో చేర్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ గురువులు, వార్డెన్లు, విద్యార్థినులు పాల్గొన్నారు.